ప్రతి ఒక్కరూ వాస్తు అనగానే పెరగాలి, ఈశాన్యం పెంచు, ఈశాన్యం పెంచండి, ప్రతి రూముకు ఈశాన్యం పెంచుతూ, ప్రతి ఇంటికి ఈశాన్యం పెంచుతూ, గృహానికి ఈశాన్యం పెంచుతూ, ఈ వీటికే కాకుండా ప్రాణికి కూడా ఈశాన్యం పెంచుతూ ఎంత పడితే అంత పెంచుకుంటా ఈశాన్యం మంచిదట 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 మంచిదే. ఈ రెండు ఈశాన్యాలు పెరిగితే అద్భుతమైన మంచిదే. అందులో తూర్పు ఈశాన్యానికి మరి మగ సంతతికి ఇది అద్భుతమైన శక్తినిస్తుంది. మరి ఉత్తర ఈశాన్యం అయితే పెరిగినప్పుడు మరి స్త్రీలకే కాదు లక్ష్మికి కూడా ప్రసన్నత, కుబేర స్థానం కనుక అది అద్భుతమైన మేలు జరుగుతుంది. ఏ రకంగానైనా ఆ గృహానికి మంచిదే. కానీ ఎంత పెంచాలి? ఈశాన్యం అనగానే రోడ్డు పోయింది, ఈశాన్యం మూల దిక్కు పోయే వరకు ఏమవుతుంది, మనము తూర్పుగా రోడ్డు ఉంది, అది ఈశాన్యం ఉత్తర ఈశాన్యం పోయింది. ఆడ ఎట్లా పెంచుతున్నాం? ఈ మూలకాడ తూర్పు అగ్నిలో ఒక 5 ఫీట్లు ఉంటుంది. మన ఇంటికి ఆ రోడ్డుకు ఒక 5 ఫీట్లు 6 ఫీట్లు ఉంటుంది. ఆ 6 ఫీట్ల మీద మన ప్రాణి వస్తుంది. ఆడికి పోయే వరకు ఒక 15 ఫీట్లు 20 ఫీట్ల దూరం ఉంటుంది. అంటే మూలగా ఈశాన్యం పెరుగుతూ పోయింది ఆ రోడ్డు కనుక. మన ఇల్లేమో దిక్సూచి ప్రకారంగా స్క్వేర్ పద్ధతిలో ఉన్నది కాబట్టి మనము తూర్పు ఈశాన్యం కాడిపోయి టేప్ పెడితే ఏముంది, 15 ఫీట్ల దూరం ఉంది, ఈడ ఒక 6 ఫీట్ల దూరం ఉంది. మరి అది ఈశాన్యం పెరిగినట్టే కదా, పెరుగుతుంది. ఈశాన్యము పెరుగుతుంది కనుక అని ఇష్టం వచ్చినంత ఆ రకంగా పెంచినట్టయితే దిక్కులు మారి విదిక్కులుగా అయ్యి నీవు పెట్టబోయే గేట్ ఏదైతే ఉందో అది తూర్పు చూడదు, తూర్పు ఈశాన్యం చూడదు, అది తూర్పు అగ్నికి చూస్తుంది, పోయి అగ్నికి చూస్తుంది, మంటలు పడ్డట్టు అవుతుంది. దాన్ని అలా చేయకూడదు. ఎంత పడితే అంత పెంచకూడదు. ఎంత పెంచాలి, ఎట్లా పెంచాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. మనం స్క్వేర్ పద్ధతి ప్రకారంగా ఇంటికి ఈశాన్యం పెంచని అవసరం లేదు, తగ్గకూడదు కూడా. ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం అనేది తగ్గకూడదు, ఎక్కువ పెరగకూడదు. స్క్వేర్ 90 డిగ్రీ మీద అంటే ఏ మూల చూసినా 90 డిగ్రీ కరెక్ట్గా ఉండాలి. ఇది వాయువ్యం చూస్తావా, నైరుతి చూస్తావా, అగ్ని చూస్తావా, ఈశాన్యం చూస్తావా, 90 డిగ్రీ ఈశాన్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా ఉండడం చాలు. కానీ ఈ ప్రారి ఏదైతే ఉందో ఎంత స్థలం ఉంటే ముందల ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ ఎంతైనా కలుపుకోవచ్చు, బాగుంటుంది అని చెప్పి కలిపి విదిక్కుగా ఇల్లు మార్చి అందులో అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు ఎందరో నా పరిశోధనలో తేలిన విషయం ఇది. మీరు కూడా చూడండి, 3 దిక్కులుగా విపరీతమైన ఈశాన్యం పెంచిన ఇల్లు ఎంత ఇబ్బందుల పాలవుతున్నారో మీరు ఒకసారి గమనించండి. ఈశాన్యం అనగానే ఇష్టం వచ్చినంత పెంచడం కాదు. ఒక 20 ఫీట్లు అంటే ఒక ఇల్లు చిన్నది ఒక 20-25 ఫీట్లు ఉంది, ఒక 3 ఇంచులు పెంచు. తూర్పు అగ్ని కన్నా తూర్పు ఈశాన్యము ఒక 3 ఇంచులు పెంచు, సరిపోతుంది. అట్లనే లేదు పొడుగుంది అంటే మన విశాలాన్ని బట్టి, మన స్థలాన్ని బట్టి, మన పొడుగు ధరని బట్టి అంటే మన ఇల్లు 50 ఫీట్ల పొడుగుంది ప్రారి, 50 ఫీట్ల పొడుగున్నప్పుడు 3 కాదు 5 ఇంచులు పెంచు, తప్పులేదు. అంటే మనము పోయే పొడుగును బట్టి ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ మనకు ఉండబడిన స్థలాన్ని బట్టి మనం అదే విధంగా 100 ఫీట్ల దూరం ఉంది, అంత పెద్ద స్థలం మనకుంది, అంత పెద్ద భవంతి మనం కట్టుకుంటున్నాం కాబట్టి దానికి 1 ఫీట్ వరకు పెంచవచ్చు. కానీ అంత 100 ఫీట్ల దానికి నువ్వు 100 ఫీట్ల దానికి కూడా దానికి వందలు విశాలంగా ఈశాన్యాన్ని 3 మూలలుగా పెంచొద్దు. 100 ఫీట్లు పోతున్నాం అన్నప్పుడు 1 ఫీట్ సరిపోతుంది, 50 ఫీట్లు పోతున్నాం అన్నప్పుడు ఒక 6 ఇంచులు సరిపోతుంది, ఒక 20-25 వస్తున్నప్పుడు ఒక 2-3 ఇంచులు సరిపోతుంది. అది ఆ ప్రకారం ఉన్నప్పుడే మనకు ఈశాన్యము సరైన పద్ధతిలో ఉండి మనకు ఈ పంచభూతమయమైన ప్రకృతి మనకు సరైన పద్ధతిలో మనకు అన్ని విధాల మనకు సమకూరుస్తుంది. మనము యొక్క ప్రకృతి యొక్క అంశయే గనుక ఆ గృహము కూడా ప్రకృతి ప్రకారమే ఉండాలి. జై శ్రీరామ్.